అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ ఉగాది రోజు సన్న బియ్యం రాషన్లో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నాము. ముఖ్యమంత్రి గారిని ఈ స్కీము హుజూర్ నగర్ పట్టణం నుంచి ప్రారంభించడానికి ఆహ్వానించడం జరిగింది. మీరు విలేకరు మిత్రులారా, మీరందరూ చాలా చైతన్యంగా ఉన్నవాళ్ళు. సో ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్, మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రకటనలు చేసి 10,000 కోట్లు ఖర్చు పెట్టి బీపీఎల్ కుటుంబాలందరికీ 6 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నాయని చెప్పి ప్రకటన చేసుకుంటున్నారు. వాస్తవంగా బియ్యం ఇస్తున్నాం. అయితే 8-10 కోట్లతో ఖర్చు పెట్టే ఈ బియ్యం 80 to 90% ఈ రేషన్ కార్డు హోల్డర్స్ తినడం లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వాలు 40 రూపాయలకి కిలో బియ్యం కొని ఉచితంగా మనిషికి 6 కిలోలు బియ్యం ఇస్తుంటే ఆ రేషన్ కార్డు బెనిఫిషరీస్ వాళ్ళు దాన్ని అమ్మేసుకుంటున్నారు. రీసైక్లింగ్ అవుతుంది. కోళ్ల ఫారాలకి, బీర్ కంపెనీలకి రీపాలిష్ చేసి కాకినాడ ద్వారా ఎక్స్పోర్ట్ కి జరుగుతున్న మాట. ఇది అక్షర సత్యం, ఇది వాస్తవం. అంటే 1000 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. నిరుపేదలకి వాళ్ళకి మరి ఆహారం కోసం సరి అయిన ఫుడ్ లభించడం లేదు. ఇది మన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారి ఆధ్వర్యంలో మేమందరం కేబినెట్ మంత్రుల నిర్ణయం మేరకు ఒక విప్లవాత్మక మార్పు తీసుకురాబోతున్నాము. సోనియా గాంధీ గారి కళ నెరవేర్చి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ సోనియా గాంధీ గారు పర్సనల్ ఇంట్రెస్ట్ లో దేశంలో చట్టం చేయడం జరిగింది. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద 6 కిలోల బియ్యం ఇస్తున్నాం. కానీ ఆ బియ్యం మరి అది దొడ్డు బియ్యం అనో కోర్స్ గ్రెయిన్స్ అనో తినడం లేదు బెనిఫిషరీస్. ఈ 30 తారీఖు నుంచి మంచి క్వాలిటీ ఫైన్ రైస్ తెలంగాణ జనాభాలో 84% కి 84% ఆఫ్ పాపులేషన్ కి ప్రతి రేషన్ కార్డులో లబ్ధిదారుకి బెనిఫిషరీకి 6 కిలోల ఫైన్ రైస్ కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా ఇప్పుడు కాపాడడానికి, ఫ్యూచర్ జనరేషన్స్ కాపాడడానికి కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించిండ్రు, వైఫల్యం చెందిండ్రు. ఇప్పుడు ఉన్న నీటితో ఏ విధంగా మాక్సిమం క్రాప్ వచ్చే విధంగా మేము అందరం కూడా మాట్లాడుకుని ప్రాబ్లం ఏరియాస్ ఎక్కడున్నాయి, ఇప్పుడు ఏం చేయాలి, స్టాండింగ్ క్రాప్ ని సేవ్ చేసుకోవడానికి ఏ విధంగా ముందుకు పోవాలని కూడా చర్చించడం జరిగింది. శ్రీశైలం నుంచి వెంటనే పవర్ ప్రొడక్షన్ మొదలుపెట్టి కొంత వాటర్ విడుదల చేసి సాగర్ లో నింపి సాగర్ లెఫ్ట్ కెనాల్లో మరి కొరత లేకుండా చూపడం అని చెప్పి, అదేవిధంగా ఏఎంఆర్ ప్రాజెక్ట్ కూడా వెంకటరెడ్డి గారు ప్రత్యేకంగా మరి అది ఇన్సిస్ట్ చేశారు. ఏఎంఆర్ ప్రాజెక్ట్ లో పంపింగ్ మొదలుపెట్టి ఆ స్టాండింగ్ క్రాప్ కూడా సేవ్ చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా 30 తారీఖున కూడా కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా ఇప్పుడు కాపాడడానికి, ఫ్యూచర్ జనరేషన్స్ కాపాడడానికి కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించిండ్రు, వైఫల్యం చెందిండ్రు. ఇప్పుడు ఉన్న నీటితో ఏ విధంగా మాక్సిమం క్రాప్ వచ్చే విధంగా మేము అందరం కూడా మాట్లాడుకుని ప్రాబ్లం ఏరియాస్ ఎక్కడున్నాయి, ఇప్పుడు ఏం చేయాలి, స్టాండింగ్ క్రాప్ ని సేవ్ చేసుకోవడానికి ఏ విధంగా ముందుకు పోవాలని కూడా చర్చించడం జరిగింది. శ్రీశైలం నుంచి వెంటనే పవర్ ప్రొడక్షన్ మొదలుపెట్టి కొంత వాటర్ విడుదల చేసి సాగర్ లో నింపి సాగర్ లెఫ్ట్ కెనాల్లో మరి కొరత లేకుండా చూపడం అని చెప్పి, అదేవిధంగా ఏఎంఆర్ ప్రాజెక్ట్ కూడా వెంకటరెడ్డి గారు ప్రత్యేకంగా మరి అది ఇన్సిస్ట్ చేశారు. ఏఎంఆర్ ప్రాజెక్ట్ లో పంపింగ్ మొదలుపెట్టి ఆ స్టాండింగ్ క్రాప్ కూడా సేవ్ చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. ఒక నిజాయితీకి మారుపేరుగా ఉన్న జానారెడ్డి గారు వారు ఆహ్వానించడం,
జాన్పాట్ దర్గానికి గతంలో ఎన్నోసార్లు వచ్చినాం కానీ వారి ఆహ్వానం మేరకు 2 మంత్రులు, 9 మంది ఎమ్మెల్యేలు, ఒక నూతన ఎమ్మెల్సీ, ఇంకా మా నాయకులు, మా కౌన్సిల్ చైర్మన్ గారు, ముఖ్యంగా మా సౌత్ ఇండియా టాపర్ నెంబర్ 1 ఎంపీ వైవి రెడ్డి గారు, ఇంకో ఎంపీ గారు ఏదో అనివార్య కార్యాలయం రాలేకపోయారు. అలాగే కొత్త అమిత్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు కూడా మాతో కలిసి భోజనానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దలకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మిగతా విషయాలన్నీ కూడా సుదీర్ఘంగా మీరు అసెంబ్లీలో చూస్తున్నారు. మా ఎమ్మెల్యేలు, మన జిల్లా ఎమ్మెల్యేలు ప్రతి విషయంలో యాక్టివ్ గా ఉంటున్నారు. ముఖ్యమైన 2 శాఖలు నిర్వహిస్తున్న పెద్దలు ఇరిగేషన్ శాఖ మంత్రులు వారుకున్న పరిచయాలతో కానీ, ఈరోజు ఢిల్లీలో కానీ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సంబంధించిన విషయంలో చాలా యాక్టివ్ రోల్ తీసుకుంటూ ప్రతి ప్రాజెక్టును సందర్శిస్తున్న సంగతి మీకు తెలుసు. మా బ్యాడ్లకి ఏంటంటే మా చిరకాల స్వప్నం 50 ఏళ్ల కోరిక 1981 అంజయ్ గారు ఉన్నప్పుడు ఏవైనా ఎస్ఎల్బిసి టన్నల్, ఆ తర్వాత దాన్ని పోవడం, టెంపరీగా నాగడ్ సార్ బ్యాక్ వాటర్ నుంచి ఏఎంఆర్పి పూర్తి చేసి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 30 కిలోమీటర్ల పైన పూర్తి చేస్తే ఆ కాలంలో 1,70,000 కోట్లు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పెట్టుకుని తప్ప ఎన్నిసార్లు అసెంబ్లీలో నేను ఒకటరము, రాజగోపాల్ రెడ్డి గారు ఒకటరము, ప్రతి సందర్భంలో ప్రతి సెషన్ లో గొంతు తెచ్చుకొని మాట్లాడినాం, బతిలాడినాం, కొట్లాడినాం. అయినా కానీ మనసు కరగలే, మానవత్వం లేని మనిషి. శుభమాండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకొని మీరు ఎప్పుడు కొట్లాడతారు కదా, సురంగం ఎమ్మడే చేసుకోండి అని చెప్పి నన్ను వీరు లేఖ రాసి అమెరికా పంపించి రాబిన్స్ కంపెనీతో మాట్లాడి ఆ పార్టీ తెప్పిస్తే ఇప్పుడు మద్రాసు చేరుకొని అక్కడికి బయలుదేరింది. ఒక వైపు సైడ్కి స్టార్ట్ చేసి 17 మీటర్లు అయిన తర్వాత కూలిపోవడం నిజంగా మాకు చాలా బాధ అనిపించింది. అయినా సరే దాన్ని ఏదో విధంగా చేయాలని రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్ఎల్బిసి టనల్ మీద ప్రత్యేక సమావేశం, ఆ ప్రాజెక్టు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు నేను, అలాగే రాజగోపాల్ రెడ్డి గారు, దేవరకొండ ఎమ్మెల్యే గారు, అక్కడికెల్ ఎమ్మెల్యే గారు, ఆయకట్ట ఎమ్మెల్యేతో పాటు దాని మీద ఏ విధంగా ముందుకు పోదామని రేపు ఒక మీటింగ్ ఏర్పాటు చేసిండు. రేపు మధ్యాహ్నం ఎప్పుడో మీటింగ్ ఉంటుంది. దాంతో పాటు ఢిల్లీని బ్రాహ్మణ విలను చూసి ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి నీళ్లు వదిలిపెట్టిండు. 30,000 ఎకరాల కనీసం గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఆ దరిద్ర ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కొట్లాడినామంటే చిన్న ప్రాజెక్టు 85% అయింది, 300-200 కోట్లు ఏమంటే ఇయ్యలేదు. ఇలా ల్యాండ్ అగ్రిమెంట్ డబ్బులు ఇప్పించిండు, అది ఇండైరెక్ట్ గా చెరువులు నింపేసరికి గ్రౌండ్ వాటర్ పెరిగింది. గన్నం వల్ల అది మనం క్యాబినెట్ క్లియర్ చేసినాం. బస్వాపూర్ కూడా క్లియర్ అయిపోయి దాన్ని కూడా మొత్తం చిట్యాల వరకు పూర్తి చేయడానికి భువనగిరి కాన్ఫరెన్స్ మొత్తం అవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు. తుంగతుర్తి సూర్యాపేట కూడా దేవాలయం నిన్ననే మననే పోయించాము మంత్రి గారు. దాంతో పాటు మన కేటీఆర్ సూర్యాపేటకు వచ్చినప్పుడు ఇష్టంగా ఉన్న మాట్లాడాడు. నిజంగా కేటీఆర్ చేస్తాం, ఎందుకంటే ప్రజలు ఇంత నమ్మకం పెట్టి ఒక్కొక్క ఎమ్మెల్యేకు మా బిఎల్ఆర్ గారు వాళ్ళ అమ్మ చనిపోయి ఇంట్లో ఉంటే బయటికి వెళ్ళిన పరిస్థితుల్లో కూడా 50,000 పైన మెజార్టీ గెలిపించింది. అవుతున్న ఒక ల్యాండ్ గ్రాబర్ ఉండే మా జానారెడ్డి గారు బ్యాగ్ మోసుకోడు 50,000తో గెలిచిండు. బిఎల్ఆర్ వాళ్ళ అమ్మ చనిపోయి ఇంట్లో ఉంటే అంటే ప్రజలు 10 ఏళ్లు నల్గొండ జిల్లాని నాశనం చేసిండు. జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెట్టిండు. 10 టీఎంసీ లెక్క మన్నర దాకా తీసుకుపోతుంటే ఉత్తమ్ కుమార్ లాభం లేదు. ఢిల్లీ పోయి కొట్లాడితే సిఆర్ పాటిల్ నాకు, వీరికి, రేవంత్ రెడ్డి గారికి, ఆయన హౌస్ కమిటీ చైర్మన్ ఉండే మాకు, మా ముగ్గురికి పరిచయం కాబట్టి ఉన్న పరిచయంతో పోయి కొట్లాడితే ఇమ్మీడియట్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాటర్ ఆపించింది. 5,000 టీఎంసీ కంటే ఎక్కువ పోలిస్తారు. మొన్నటి వరకు 10 టీఎంసీ పర్ డే తీసుకుపోయి ఖాళీ చేసిన శ్రీశైలం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పోయిన తర్వాత మొత్తం ఆపేసి 5,000 ఉంది. నిన్న మన 7,000 అంటే నిన్న మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళ కేఆర్ఎంబీ సెక్రటరీతో మాట్లాడి నా ముందలే ఎట్టి పరిస్థితుల్లో పోవద్దు, టర్బైన్ ఆన్ చేసి ఐడల్ జనరేషన్ ఆన్ చేసి 5 టీఎంసీ సాగర్ లో తీసుకొస్తే ఏఎంఆర్పీ నిమిత్తం దాని డ్రింకింగ్ వాటర్ తో పాటు లాస్ట్ టేలెండ్ వరకు ఎకరం ఎండిపోనీయం. దాంతో పాటు బ్రాహ్మణ వేలాలు నింపుకుంటూ అక్కడ గ్రౌండ్ వాటర్ చేసుకుంటాం. అన్ని విధాల నల్గొండ జిల్లాని నెంబర్ 1. ఎందుకంటే ప్రజలు ఇంత మంచి మెజార్టీ గెలిపించినప్పుడు మేము ఇంట్లో కూర్చుంటానికి రాలేదు. తప్పకుండా రాబో కాలంలో ఇంకా సమయం మించి 10 ఏళ్ళు ఇచ్చినప్పుడు సొరంగం కాదు కదా, బ్రాహ్మణ ఏం చేయలేరు. 12 నెలలకే కుంపలు మీద పడుతున్నారు. మీరేందో రేపు మీరే చూస్తారు. ఒక 2 ఇయర్స్ నల్గొండ
ప్రతి పల్లె నుంచి మండలానికి పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో బీటీ రోడ్డు, మండల హెడ్ క్వార్టర్ నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ డబుల్ రోడ్. ఇది ఏప్రిల్ 2nd వీక్లో టెండర్ పిలుస్తున్నాం. హైబ్రిడ్ యాన్యువల్ దానిలో అన్ని కూడా అగ్రిమెంట్స్ అయిపోయినాయి, డ్రైవ్ అయిపోయింది, సర్వే అయిపోయింది, రూట్స్ ఐడెంటిఫికేషన్ అయిపోయింది. అందుకనే ఈ రోజు కూడా జానారెడ్డి గారు జాన్పాడు మహాత్యం అంటే మీకు తెలుసు, చాలా పవర్ఫుల్ ఈ ఏరియా. ఇక్కడికి ఆహ్వానించడం వారికి ధన్యవాదాలు. నువ్వు 10 ఏళ్ళు మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి గారికి టనలు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఎక్కడుందో తెలుసా? తెలియదు. ఎప్పుడైనా పోతే తెలుస్తుంది. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎక్కడ లోపలికి పోయినావా? పోలే. కట్టించింది నేను. డిండి ప్రాజెక్ట్ ఎప్పుడు పోలే, ఏజీ రివ్యూ చేయలే. ఎక్కడ భూమి కొనబడితే అక్కడ తీసుకొని దోసుకోవడం, ఇసుక దందా చేసుకోవడం. అందుకనే ఒక్కొక్క ఎమ్మెల్యే 60-70 వేలతో గెలిస్తే ఈ పిల్లగాడు వచ్చి కేటీఆర్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది సూర్యాపేటలో. రిజల్ట్ చూసుకోవాలని మాట్లాడాలి కదా. నేను ఆ పరిస్థితులు ఉంటే జిల్లాకే రాకపోతుంటుంది. 6 లక్షల మెజార్టీతో ఎంపీ గెలిచి మా శామిలు రేపలంగా పార్టీలో జాయిన్ అయితే 60,000 మెజార్టీతో ఎమ్మెల్యే గెలిచాను. కేటీఆర్ గిరీశ్వరుడు అంతమంది ఎక్స్ఎమ్మెల్యే ప్రజలలో ప్రజా నాయకుడు ఉన్నాడు, ఉద్యమాలు చేసి పార్టీకి తీసుకుపోయిన బుద్ధి చెప్పినాం కదా. అదే ఇంత మంది ప్రజలు 10 ఏళ్లు నట్టేట ముంచిందని మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం, దక్షిణ తెలంగాణలో 36-33 గెలిచినాం. ఏ ముఖం పెట్టుకుని కేటీఆర్ నల్గొండ జిల్లాకు వచ్చే హక్కే లేదు వాళ్ళకు. ఏదో సాగుదోపి కలవడం 3-4 వేల ఓట్లతోని ఆ దామోదర్ రెడ్డి గారు ఆరోగ్యం బాగాలేక అప్పుడు కాళ్ళు ఆపరేషన్ అయ్యి ఆయన తిరగలేక అది ఓడిపోయి, అది కూడా 45 వేలతో గెలిచే సీటే. ఇలా కాంగ్రెస్ ఖర్చుకోటగా ఉన్నది. స్థానిక ఎన్నికల్లో 3 జిల్లా పరిషత్తో పాటు 100% జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ గెలిపించుకుంటాం. సమయం చాలా ఉన్నది. 12 నెలలు అయింది మా గవర్నమెంట్ వచ్చి. 15 నెలలు అంటున్నారు కదా. 3 నెలలు పార్లమెంట్ కోడ్ పోయింది. ఈయన దగ్గరగా 2,000 కోట్ల పైన R&B రోడ్ శాంక్షన్ చేసుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.